హాయ్ అండి. ఈ బ్లౌజ్ ఆల్రెడీ నేనైతే నిన్న వర్క్ వేసేదైతే వీడియో పెట్టానండి. అదే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. బ్లౌజ్ అసలు నీట్గా వచ్చిందండి. ఇదే డిజైన్ కట్ వర్క్లో అయితే అంత బాగాలేదండి ఫినిషింగ్. కానీ ఇట్లా మనకి రౌండ్ నెక్ ఉంది కదా, ఇట్లా రౌండ్ నెక్ అయితే ఫినిషింగ్ అయితే ఈ వర్క్ చాలా బాగుంది. ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా ఆల్ ఓవర్ వస్తుంది, బ్యాక్ ఇట్లా వస్తుంది. మీకు ఫ్రంట్ చూపిస్తా చూడండి. ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. మీకు ఈ శారీ చూపిస్తా చూడండి. ఇక శారీ అయితే ఇదేనండి. నేనైతే ఇక ఇక్కడ బార్డర్లో వచ్చిన గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా అయితే వర్క్ చేశానండి. ఇలా వర్క్ చేశాను. వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా చాలా బాగా వచ్చిందండి. ఇంకా బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చూడండి. బ్లౌజ్ ఫినిషింగ్ చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, లోపల సైడ్ మొత్తం ఇట్లా ఓవర్లాక్ చేశానండి. నేనే స్టిచ్చింగ్ చేశాను. ఇట్లా ఓవర్లాక్ చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందండి. దారం అనేది బయటికి రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ లోపల చూడండి, ఫినిషింగ్ అనేది ఎప్పుడైనా సరే అండి బ్లౌజ్కి నీట్గా ఉంటేనే మనకి లుక్ అనేది బాగుంటుంది. లేదా ఇట్లా ఇట్లా ఓవర్లాక్ చేయకపోతే మొత్తం దారాలన్నీ ఊడొస్తాయండి. సో అందుకే ఇట్లా వర్క్ బ్లౌజ్కి ఇట్లా ఓవర్లాక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. మీకు ఎవరికైనా వర్క్లు కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. వర్క్లు అయితే వేసిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.